గేమ్స్ కూడా ఆడాలి చదువుతో పాటు. అప్పుడు ఏంటంటే ఉన్నత స్థాయికి వెళ్ళిపోతారు. అర్థమైందా? అప్పుడు మీ లైఫ్ కూడా మీరే సపోర్ట్ చేసుకొని మీరే సంపాదించుకొని ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సింది. మొన్న అమెరికాకి వెళ్తే ఒక ఆమె ఏమో నర్సీపట్నంలోనే ఇలాగే చదువుకొని అక్కడ ఇల్లు కట్టుకుంటుంది. కాబట్టి బాగా చదువుకుంటేనే ఏదైనా జరుగుతుంది. దాంతోపాటు స్పోర్ట్స్ కూడా ఆడాలి. ఇప్పుడు మీకు స్కూల్కి ఏం స్పోర్ట్స్ కావాలి? మీరు చెప్పండి. పర్లేదు నో ఇష్యూస్, నాట్ ఎ ప్రాబ్లం. క్రికెట్, ఇంకా వాలీబాల్ ఇష్టమా నీకు? ఎప్పుడైనా ఆడేవా? సర్వీస్ ఎలా చేస్తారు? కిట్టు, దాంతోపాటు రింగు, చెస్ బోర్డు, షటిల్ విత్ నెట్, వాలీబాల్ విత్ నెట్, క్యారమ్స్ కూడా పెట్టు, స్కిప్పింగ్ ఒక స్కిప్పింగ్. రేపు ఈ టైం కల్లా నువ్వు తెచ్చి పెట్టాలి. ఓకేనా? నాతో కోఆర్డినేట్ చేసుకోవాలి. పాటు పర్యటనలో భాగంగా మరి పద్మావతి అమ్మ గారు అయితేనేమి, విజయని గారు అయితేనేమి మరి స్కూల్కి రావడం జరిగింది. మరి వచ్చిన వెంటనే మరి స్కూల్లో సమస్యలు ఏంటి అని మొత్తాన్ని తెలుసుకున్నప్పుడు ఇక్కడ ఉన్న పిల్లలకి స్పోర్ట్స్ ఐటమ్స్ ఏమీ లేవని చెప్పగా మరి చెప్పిన మరుసట 2 రోజుల్లోనే ఇవన్నీ ఏర్పాటు చేసి మరి మా అందరి చేత కూడా ఈ స్పోర్ట్స్ ఐటమ్స్ ఇచ్చి పంపించి ఇవ్వమని చెప్పడం జరిగింది.